ఏం కలుగుతుంది? నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే మోహం అనేది కలగదు మనకు. మోహం అంటే ఏమిటి? ఏమిటండి మోహం అంటే? మోహం అంటే తెలుసా మనందరికీ? అసలు మోహం అంటే ఏంటిది? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏది కనిపిస్తుందో అదే మోహం. ఇంకా మోహం చెప్పుకోవాలంటే బయటి ప్రపంచంలో ధనకనక వస్తువాహనాదులు, భార్య బిడ్డలనుకో మొదలైనటువంటి సంపత్తుల మీద, మనకు అశాశ్వతమై ఉండేటువంటి వస్తువుల మీద మనం మోహపడడం, అది మోహం అంటారు అన్నమాట. మోహం అంటే అది. అవసరం లేనటువంటి వస్తువులను కూడా దాని మీద మోహపడడం, అది నాకు కావాలా, నేను నా ఇంట్లో పెట్టుకుంటా, ఇది అది అనేటువంటి ఉన్నతుడు, అదే మోహం అన్నమాట. మోహం వలనే సీతమ్మ గారు ఆ లేడీని చూసి మోహపడి ఆమె బంధనంలో చిక్కున్నది కదా. మోహం వల్లే కదా, అంతేనా? అలాంటి మోహం అనేది ఉన్నతుడు, అది చాలా, అది దానంత చెడ్డది లేదు. ఇక మోహములు జన్మ పరంపరలను సంపూర్ణంగా కలిగింపజేసేదే మోహం. ఈ మోహాన్ని విడిచిపెట్టాలి. మరి మోహాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలా? అక్కడ నిస్సంగత్వం కావాలి. ప్రపంచ విషయాల్లో మనం చొరబడకుండా, మనము గురుపదేశం పొందినందుకు ఆ పరమాత్ముని స్మరించేటువంటి విషయం లోపలనే మనం ఉంటూ, అలా ఉంటే మనకు నిస్సంగత్వం కలుగుతుంది. నిస్సంగత్వం వలన నిర్మోహత్వం. మోహం అనేటువంటిది ఏదైతుందో అది మన దగ్గరికి రాదన్నమాట.